ఒక అందమైన అడవిలో ఒక నిజాయితీగల ఎలుగుబంటి ఉండేది. అది ప్రతిరోజూ నది పక్కన ఉన్న చెట్లను కోసి ఆహారం కోసం సేకరించేది. దాని దగ్గర ఉన్న ఒకే ముఖ్యమైన వస్తువు దాని గొడ్డలి. ఒకరోజు ఎలుగుబంటి ఎప్పటిలాగే నది పక్కన చెట్టు కోస్తుండగా అకస్మాత్తుగా దాని చేతిలోంచి గొడ్డలి జారి నదిలో పడిపోయింది. ఎలుగుబంటి చాలా బాధపడుతూ, అయ్యో, ఇది నా ఒక్కటే గొడ్డలి. ఇది లేకపోతే నేను ఎలా ఆహారం సంపాదించాలి అని ఏడవసాగింది. అప్పుడే ఆ నది నుంచి ఒక నదీ దేవత బయటకు వచ్చింది. ఆమె చాలా అందంగా కాంతులతో మెరుస్తూ కనిపించింది. దేవత మృదువుగా అడిగింది. ఎందుకేడుస్తున్నావు, ఎలుగుబంటి? ఎలుగుబంటి నిజాయితీగా చెప్పింది. నా గొడ్డలి నదిలో పడిపోయింది. అది నా జీవితం కోసం చాలా ముఖ్యమైనది. దేవత నవ్వుతూ, పర్లేదు, నేను నీ గొడ్డలిని తీసుకొస్తాను అని చెప్పింది. ఆమె నదిలోకి వెళ్ళి కొద్దిసేపటికి ఒక బంగారు గొడ్డలి తీసుకొని వచ్చింది. ఇది నీదా? ఇది నీ గొడ్డలా అని అడిగింది. ఎలుగుబంటి ఆ గొడ్డలిని చూసి అది చాలా విలువైనదని గ్రహించింది. అయినా అది నిజాయితీగా, కాదు, అది నాది కాదు. ఇది నా గొడ్డలి కాదు అని చెప్పింది. దేవత మళ్లీ నదిలోకి వెళ్ళి ఈసారి ఒక వెండి గొడ్డలి తీసుకొని వచ్చింది. ఇది నీ గొడ్డలా అని అడిగింది. ఎలుగుబంటి మళ్ళీ, కాదు, అది కూడా నాది కాదు. ఇది నా గొడ్డలి కాదు అని చెప్పింది. మళ్లీ దేవత నదిలోకి వెళ్ళి చివరికి ఎలుగుబంటి యొక్క ఇనుప గొడ్డలి తీసుకొని వచ్చింది. ఇది నీదా? ఎలుగుబంటి ఆనందంతో, అవును, ఇదే నా గొడ్డలి అని చెప్పింది. దేవత ఎంతో సంతోషించి, నీ నిజాయితీ చాలా గొప్పది. ఈ రోజుల్లో చాలామంది అబద్ధం చెప్తారు, కాని నువ్వు నిజం చెప్పావు. నీ నిజాయితీకి మెచ్చుకున్నాను అని ప్రశంసించింది. ఆమె బహుమతిగా, నీ నిజాయితీకి ప్రతిఫలంగా ఈ బంగారు, వెండి ఇంకా నీ ఇనుపగొడ్డలి అన్నింటినీ నీవే తీసుకో అని చెప్పింది. ఎలుగుబంటి చాలా ఆనందించి దేవతకి కృతజ్ఞతలు తెలిపి తన అడవికి తిరిగి వెళ్ళింది. ఆ రోజునుంచి దాని జీవితం మరింత సంతోషంగా మారింది. నీతి: నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది.